ఈ పీపీటీ నేను ఒక్క నిమిషంలో చేశాను. మీరు కూడా ఒక్క నిమిషంలో మొబైల్‌లో పీపీటీస్ చేయాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో, ముందుగా వెబ్‌సైట్ వచ్చేసి గామా ఏఐ అని సెర్చ్ చేయండి. గామా.యాప్ అని ఉంటుంది వెబ్‌సైట్ యూఆర్ఎల్. ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత జనరేట్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం వన్ లైన్ ప్రాంప్ట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ ప్రెజెంటేషన్ టైటిల్ ఎంటర్ చేయండి. ఇక్కడ కార్డ్స్ పైన క్లిక్ చేసి మీకు ఎన్ని స్లైడ్స్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ట్రెడిషనల్ పైన క్లిక్ చేయండి. అంటే డిఫాల్ట్ పైన క్లిక్ చేసి ట్రెడిషనల్ ఫార్మాట్ పెట్టుకొని క్రియేట్ అవుట్లైన్ నొక్కితే మనకి అవుట్లైన్ అయితే క్రియేట్ అయిపోతుంది. అంటే స్లైడ్స్లో ఉన్న కంటెంట్ అయితే మనకి క్రియేట్ అయిపోయి వచ్చింది. 10 స్లైడ్స్ కావాల్సిన కంటెంట్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మనకి థీమ్స్ అని ఉంటుంది. అక్కడ వ్యూ మోర్ పైన క్లిక్ చేస్తే మనకి చాలా థీమ్స్ అయితే వస్తాయి. ఈ థీమ్స్లో నుంచి మీరు మీకు నచ్చిన థీమ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను వచ్చేసి ఇక్కడ ఐరిస్ అని ఉంటుంది. ఇందులో ఆ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఎందుకంటే అందులో టెక్స్ట్ బ్లూ కలర్లో వస్తుంది. సో ఆ థీమ్ని సెలెక్ట్ చేసుకున్న కింద సెలెక్ట్ థీమ్ అని ఉంది కదా దానిపైన మళ్ళీ క్లిక్ చేయాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత. అండ్ నెక్స్ట్ ఇక్కడ కంటెంట్ వచ్చి బ్రీఫ్, మీడియం, డీటెయిల్డ్ అని ఉంది కదా. నాకైతే బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి బ్రీఫ్ పైన సెలెక్ట్ చేసిన. అండ్ ఇక్కడ ఇమేజ్ సోర్స్ వచ్చేసి ఏఐ ఇమేజెస్ పెట్టుకోండి. అండ్ జనరేట్ నొక్కిన వెంటనే మనకి పీపీటీ అయితే మన కళ్ళ ముందర ఫాస్ట్గా జనరేట్ అయిపోతుంది. వితిన్ సెకండ్స్లో క్రియేట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఇది పీపీటీలో కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. పైన షేర్ ఆప్షన్ పైన ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ పీపీటీ అని ఉంది కదా ఎక్స్పోర్ట్ టు పవర్ పాయింట్ దాన్ని నొక్కితే డౌన్లోడ్ అయిపోతుంది. అంతే. సో మీరు ఈ విధంగా చేసుకోవచ్చు పీపీటీస్ అండ్ షేర్ చేయండి వీడియోని.